హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే మా అమ్మ చేస్తుంది ఎప్పుడు బిర్యానీ. చాలా అంటే చాలా బాగుంటుంది. అస్సలు స్పైసీ ఉండదు. చాలా తక్కువ క్వాంటిటీస్లోనే చాలా బాగా చేసుకోవచ్చు. మీరు కూడా చూసేయండి. ముందుగా 10 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీరు ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే బిర్యానీ ఆకు కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవే యాడ్ చేసుకోండి. దీనికి ఇదే టేస్ట్ ఉంటుంది. దీనికన్నా ఇంకా చిన్న అవి కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది, కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఒకటే టమాటా యాడ్ చేసుకోండి. ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే 2 టమాటా, కొంచెం ఎక్కువ వేసుకోండి టమాటా కూడా. ఇది బాగా ఫ్రై అవ్వాలి. నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను, అంటే కల్లుప్పు యాడ్ చేసుకున్నాను. మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను బాగా మిక్స్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. టమాటా బాగా మగ్గిపోవాలి. టమాటా బాగా మగ్గిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనం రైస్ యాడ్ చేస్తున్నాను. నేను రైస్ కూడా కొంచెం ఇందులోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని బాగా కలిపేసుకుందాం. రైస్ మాత్రం బాగా ఫ్రై అవ్వాలి. మూత పెట్టేసుకొని ఫ్రై అవ్వటం చూద్దాం. ఇప్పుడు చూసారు కదా, రైస్ మొత్తం బాగా ఫ్రై అయిపోయింది. బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్న రైస్కి హాఫ్ స్పూన్ సరిపోతుంది. ఈ రైస్ బాగా పట్టిన మళ్ళీ మిక్స్ చేసుకుంటాను. ఒక 2 మినిట్స్ రైస్ కూడా మసాలా పట్టేదాకా ఒక 2 మినిట్స్ అంటాను. నేను తీసుకున్న రైస్కి నేను 1 కప్పుకి 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకున్నాను. మీరు ఆ క్వాంటిటీ బట్టే చూసుకోండి. చూసారు కదా, ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాము. 2 విజిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడే సాల్ట్ ఏమైనా తక్కువ వస్తే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందుపైన మూత పెట్టేసుకుందాం. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చిన వరకు వచ్చింది. హై ఫ్లేమ్లోనే ఉండాలి 1 విజిల్. మీడియం ఫ్లేమ్లో సెకండ్ విజిల్. చూసారు కదా, ప్రెషర్ కూడా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత పొలుగ్గా చూడండి, ఎంత పొలుగ్గా వచ్చిందో. పైకి కిందకి అలా కలుపుకుంటూ ఉండండి, సరిపోతుంది.
నేను సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటున్నాను. చూసారు కదా మన బిర్యానీ తయారైపోయింది. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలని ఏం లేదు. సింపుల్గా రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి. Strobe.